హలో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ బతుకమ్మ అండి. ఈరోజు దుబాయ్లో బతుకమ్మ సంబరాలకైతే వెళ్తున్నాము. ఈవినింగ్ 6 o'clock అయ్యింది. అందరు రెడీ అయిపోయాము, ఫ్యామిలీ మొత్తము. చేతిలో కవర్ చూసారా, చిన్నపిల్లలకి వాటర్ బాటిల్స్, స్నాక్స్ అయితే తీసేసుకున్నాను. సో బతుకమ్మ సంబరాలు దుబాయ్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. మేము వెళ్ళేది మాకు దగ్గరలో ఉండేది, సండే జరిగింది, దానికి వెళ్తున్నాము. అది మాకు 3.5 kilometers ఉంటుంది. ఎక్కడ అంటే ఇతిసలాత్ అకాడమీ స్పోర్ట్స్ అల్ ముహైస్నాలో ఉంటుంది. అక్కడికి మన వందే మాతరం శ్రీనివాస్ గారు, అలాగే నాగదుర్గ ఫోక్ సింగరు, ఇద్దరు సెలబ్రిటీస్, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. సో అక్కడికి వెళ్ళాలి. ఇంతకుముందు కూడా నేను బతుకమ్మ సెలబ్రేషన్స్కి వెళ్ళానండి. 23లో చాలా బాగా సెలబ్రేషన్స్ చేశారు. నేను ఆంధ్ర అమ్మాయిని, నాకు ఈ పండగ గురించి అంత తెలీదు, కానీ నాకు ఎందుకో చాలా ఇష్టం అండి ఈ పండగకు వెళ్ళాలంటే. అందుకే ఎలాగైనా పట్టుపట్టి మా చిన్నిని కూడా రెడీ చేసి తీసుకెళ్తున్నాను. లాస్ట్ టైం చిన్ని రాలేదండి, నేను మా ఫ్రెండ్సే వెళ్ళాము. సో ఇంకా ముచ్చటేంది అంటే, సండే అయితే మేము బయట తినే అలవాటు ఉంది ఫుడ్. ఆల్మోస్ట్ ఇన్ ద ఈవినింగ్ 6 o'clock అయింది కాబట్టి చిన్నపిల్లలకి ఆకలేసింది. ఇంకా మా పిల్లలు మమ్మీ రెస్టారెంట్కి వెళ్ళి తిందాం ఈరోజు కూడా అని చెప్తే, రెడీ అయ్యాం కదమ్మా, వచ్చేటప్పుడు తినేసి ఇంటికి వెళ్దామంటే లేదు అని ఏడుస్తున్నారు. అందుకే ఇంటి కిందే ఉంది రెస్టారెంట్. సో అక్కడికే వచ్చాము. మేము ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మా సైడ్ డిష్ అనేది పన్నీర్ బటర్ మసాలా కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అది చిన్నపిల్లలకి చాలా ఇష్టము. మా అమ్మాయికి అయితే ఇంకా చాలా ఇష్టం, పెద్ద అమ్మాయికి. సో ఇంకా మీకు తెలుసు కదా, రెస్టారెంట్స్కి వస్తే పిల్లలు ఒక దగ్గర ఉండరు అని చెప్పి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. సో మా చిన్నపిల్లే చాలా అల్లరి, పెద్ద అమ్మాయి అయితే కొంచెం సైలెంట్గా ఉంటుంది. ఎవరింట్లో అయినా అలాగే ఉంటారు కదా. సో మనం కూడా రెడీ అయిపోయాము, కానీ ఒకసారి ఎందుకో టేస్ట్ చేయాలనిపించింది. సో ఒక బయట అనేది అలా కప్పలాగా నోరు తెచ్చి మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను పొట్టలోకి. పిల్లలైతే సగం తిని సగం పార్సిల్ అయితే చేయించుకున్నామండి. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఆకలిస్తుంది అంటారు కదా, అప్పుడు పెడదామని చెప్పి. చిన్నపిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉండి ఎక్కువ తినలేదండి, అందుకే మొత్తం పార్సిల్ చేయించుకున్నాము. ఎందుకంటే మధ్యలో ఆకలి వేస్తుంది అన్నప్పుడు పెట్టొచ్చు కదా అని చెప్పి ప్యాక్ చేసుకొని అయితే బయలుదేరాము. మళ్ళీ లోపలికి రావాల్సి వచ్చింది. ఇది మేము ఉండే ప్లేస్ అండి, పైన ఉంటాము. కింద మొత్తం అన్ని షాప్స్, రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, బేకరీస్, కాఫీ షాప్స్, ఎవ్రీథింగ్, అమీర్ సెంటర్, ఎవ్రీథింగ్ కిందే ఉంటుందండి. మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాకపోతే రెంట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ. ఆ వీడియో ఎప్పుడైనా కుదిరినప్పుడు అయితే చేస్తాను. మీకు ముందు కనిపిస్తుంది కదా, అదైతే హాస్పిటల్ అండి. దాని లోపల నుంచి వెళ్ళాలి మేము ఇంటికి. మళ్ళీ పార్కింగ్కి వచ్చేసాము, P2కి. పార్కింగ్ చూసారు, ఒక గుహలాగా ఉంది, కానీ అక్కడ ప్రతి ఒక్క చోట కెమెరాస్ అయితే ఫిక్స్ చేస్తారండి. మనం కార్లోకి రావడమే ఆలస్యమే. ఇంకా పిల్లలు చూసారా, మా చిన్నదైతే మామూలుగా ఉండదు. ఎక్కడైనా అంతే కదా, ఫ్యామిలీస్లో పెద్ద అమ్మాయిలు సైలెంట్గా ఉన్నారు, చిన్నపిల్లలు బాగా అల్లరి చేస్తారు. సేమ్ సిచ్యువేషన్ మా ఇంట్లో కూడా. పెద్ద అమ్మాయి కారు ఎక్కగానే ఇంకా మాట్లాడదు, ఎందుకంటే ఆమె ఎక్కువ మాట్లాడితే వామిటింగ్ వస్తుంది. చిన్న అమ్మాయి అలా కాదు, చూడండి ఎంత అల్లరి చేస్తుందో పెద్ద అమ్మాయితో. సో కూర్చోమ్మా అంటే అక్కడ వాళ్ళ డాడీకి వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంది. అక్కడ కూర్చొంది. ఆల్మోస్ట్ 6:40, 6:45 అయిపోయిందండి. అప్పుడే చీకటి కూడా పడిపోతుంది మనం వెళ్ళడానికి. సో దగ్గరికి వచ్చేసాము. కాకపోతే వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వట్లేదు. చూసారా, అందరూ ఫ్యామిలీసు, బ్యాచిలర్స్, లేడీస్ అందరు మొత్తం వాకింగ్ వెళ్తున్నారు. బయట కార్ పార్కింగ్ చేసేసాము, ఎందుకంటే లోపలికి అలో లేదంట కారు. ఓన్లీ పాస్ వాళ్ళకే అలో అని చెప్పారు. అంటే ఇక్కడ స్పోర్ట్స్కి వస్తుంటారు కదా, వాళ్ళకి కొన్ని పాసెస్ ఉంటాయంట. ఆ పాస్ చూపిస్తే మాత్రమే కార్ అనేది ఇక్కడ అటు సైడ్ నా సైడు పార్కింగ్ చేసుకోవడానికి అలో చేస్తామని చెప్పారు. ఇంకెందుకులే అని చెప్పి దాదాపు ఒక 1/2 kilometer ఉంటుందండి నడవడానికి. మేము 1/2 kilometer నడుచుకుంటూ వెళ్తున్నాము. బయటే కార్ పార్క్ చేసి అందరూ అలాగే నడుచుకుంటూ వస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ ముందు అందరూ అమ్మాయిలు డప్పులు కొట్టడానికి రెడీ అవుతున్నారండి. చాలా బాగా రెడీ అవుతున్నారు, నాకు భలే అనిపించింది. వాళ్ళతో సెల్ఫీ కూడా తీసుకున్నాను, అదే థంబ్నెయిల్లో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. సో రెడ్ కార్పెట్ కూడా వేశారు. ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసారు అప్పుడే, మనకంటే ముందు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న బతుకమ్మలు తీసుకొని, మధ్యలో ఒక పెద్ద బతుకమ్మ కూడా ఉంది. ఇటు సైడ్ చూస్తే మీరు ప్రమోషన్స్ ఉన్నాయి, అవైతే నేను వీడియో తీయలేదండి. ఏదో సిల్వర్ జ్యువెలరీ ప్రమోషన్స్ అంట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మలు ఉన్నాయి. నేను రాగానే బతుకమ్మకు దండం పెట్టేసుకొని, సో బతుకమ్మనైతే చేతిలో పట్టేసుకొని చిన్నిని ఫోటో తీయమనంటే చిన్ని ఏమో వీడియో తీసేసాడు డైరెక్ట్గా. సో ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఆ అమ్మాయి, మా అమ్మాయి చేతిలో ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవరే కావాలి అని నా దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఎంత ముద్దు ముద్దు మాటలు భలే ఉన్నాయి. బతుకమ్మ చూసారా,
చాలా బాగుంది కదా, చాలా పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా మిగిలిన బతుకమ్మలన్నీ వస్తున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి డప్పులతో ఆ బతుకమ్మలందరినీ తీసుకొచ్చి స్వాగతించారండి. చాలా బాగా అనిపించింది. అసలు నేను ఆంధ్ర అమ్మాయిని, నాకు ఇవి తెలియదు కదా, కానీ ఎందుకో చాలా ఇష్టం అండి ఈ పండుగ అంటే. ఎందుకంటే అందరు అమ్మాయిలు, ఫ్యామిలీస్, చిన్నపిల్లలు అందరు వచ్చి చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా ఇలాంటి ఫెస్టివల్. నేను ఎప్పుడు ఇంతవరకు అయితే చూడలేదు. ఇది సెకండ్ టైం అనమాట విజిట్ అవ్వడము, అది దుబాయ్లోనే. ఇంక మనకి ఎక్కడా తెలియదు. అందరూ దుబాయ్లో బతుకమ్మతో డ్యాన్స్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్లో నేనైతే మా ఇద్దరు బతుకమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మా చిన్నపిల్ల చెప్పాను కదా చాలా అల్లరని చెప్పి, అక్కడున్న ఫ్లవర్స్ మొత్తం లాగేస్తుందండి. ఎవరు ఎక్కడ ఏమంటారు అని ఒక చిన్న భయంతో వాళ్ళ పక్కనే ఉండాల్సి వచ్చింది. వినండి. వీడియో తీసుకుంటుంటే మధ్యలో నా ఫ్రెండ్ వస్తున్నాడు డిస్టర్బ్ చేయడానికి. చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తాడో వచ్చి. డప్పుల వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయింది. అందుకే పాపం అలసిపోయి వచ్చి ఇక్కడ చైర్ల మీద కూర్చొని తీసేస్తున్నారు మొత్తము వేషమంతా. సో అక్కడ మీరు చూస్తున్నట్టయితే వందే మాతరం శ్రీనివాస్ గారిని, నాగదుర్గ గారిని మీరు వీడియోలో చూడొచ్చు. సో చాలా బాగా అనిపించిందండి. మీకు గుర్తుందా వందే మాతరం శ్రీనివాస్ గారు? ఎవరికి గుర్తుందో వాళ్ళు కామెంట్స్ చేసి చెప్పండి, ఎంతమందికి తెలుసు. కామెంట్ చేయండి. మనమైతే ప్రొఫెషన్ కాదు కదా, ఇంకా అసలు ఏమీ రాదనమాట డ్యాన్స్ అంటే మనకు. ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉందంట, కాకపోతే ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది. ఇంకా రేపు ఆఫీస్ వర్క్ స్కూల్ ఉంటుంది కాబట్టి మేమైతే వెళ్ళిపోతున్నాము. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వాచ్ చేసినందుకు.